ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపల్లో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు కానీ కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాలసర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈరోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మ అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోన్ లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారు. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్న అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఈ వారం తులారాశి వాళ్ళకి 3వ తారీఖు ఆగస్టు నుంచి 9వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో వారి ఫలం తెలుసుకుందాం.
ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారండి. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు వరకు తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే జనరల్ గా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చెప్పగలరు గురుగారు? అంటే ప్రతి రాశి వాళ్ళకి ఈ అమ్మాయి అడిగేటప్పుడు ఏదో కొత్తగా ఒకటి యాడ్ చేస్తుంది తెలివిగా. ఏదైనా సరే ప్రతి ఒక్క తులారాశి వాళ్ళకి మేలు జరగడానికి కోసం గాయత్రి గారు చేసే ప్రయత్నం, మీ ఆలోచన నచ్చింది నాకు. తులారాశి అంటేనే తరాజు. తరాజు అంటే ఏంటి? వీళ్ళు ఆచితూచి చేస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలో అక్కడ చేస్తారు. చాలా తెలివైన వాళ్ళు, నీట్గా శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటారు, బాగా ఇంటెలిజెన్సీ, మంచి మంచి పొజిషన్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ వారం శని శుక్రుడు 9వ ఇంట్లో ఉండి మహాయోగాన్ని ఇస్తున్నాడు. పట్టిందల్లా బంగారం అని చెప్పి తులారాశి వాళ్ళకు చెప్పొచ్చు. విందులు వినోదాలే కాదు, సంతోషంగా ఆనందంగా శుభవార్తలు అందుకుంటూ వారం చాలా బాగుంటారు. ధనస్థానం అంతా బాగుందంటారా? ధనస్థానానికి అమ్మ కుజుడు ఇప్పుడు అధిపతి కాబట్టి వ్యయంలో వచ్చాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు అనుకున్న సమయానికి డబ్బు రాకపోవటం, అనుకున్న సమయానికి డబ్బు ఇబ్బంది రావటం వల్ల చికాకు ఎక్కువ ఉండి కుటుంబంలో అశాంతి, అలాగే పిల్లల చదువులో శ్రద్ధ అశ్రద్ధలే ఉన్నాయి చూపిస్తున్నాడు. మీరు కాకుండా మీ భార్య కానీ మీ కింద పనిచేసే వాళ్ళ ద్వారా కానీ డబ్బు యొక్క ఫాలో అప్ చేయటం వల్ల వస్తుంది. స్వయంగా తులారాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం రాదు, ఇబ్బంది అవుతుంది. ఓకే. ఈ రాశి వాళ్ళ పిల్లలు ఎవరైనా బయట కంట్రీలకి వెళ్ళి చదువుకోవాలనుకున్న, విదేశీయానం చేస్తే బాగుంటుంది అంటారా? అసలు ఈ వారంలో తులారాశి వాళ్ళకి సంతానానికి అధిపతి శని 6వ ఇంట్లో ఉన్నాడు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, విదేశీయానాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, అనుకున్న కాలేజీలో అనుకున్న సీటు దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయొచ్చు. ఓకే. అలాగే భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, ఎలా ఉంటారంటారు? ఈ వారంలో భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఆనందంగా గడపాలంటే కుజగ్రహ పరిహారం చేసుకోవాలి. చిన్న చిన్న విభేదాలు గొడవలకి అవకాశం ఉంది. అలాగే పెళ్లి కాని వాళ్ళు కాస్త దూరంగా ఉండడం మంచిది. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు, పార్ట్నర్షిప్లో నష్టాలకు అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గురుగారు, కోర్టు సమస్యలు చాలా ఈజీగా మీరు పరిహరిస్తారని చాలా వరకు నేను విన్నాను. ఇప్పుడు జనరల్ గా చాలా మంది విభేదాలు కోర్టు వరకు వెళ్తారు, అక్కడి నుంచి వాయిదాల పరంగానే ఉండిపోతుంది. దాని నుంచి అసలు ఈజీగా ఎలా బయటపడతారు? దీనికి నేను చాలా పరిష్కారాలు చెప్పాను ఇంతవరకు నా కెరియర్లో. ఎన్నో వేల జాతకాల్లో కోర్టులో కేసులు, పోలీస్ కేసులు, అన్ని అన్నదమ్ముల మధ్య గొడవలు. ఫస్ట్ అండి, మీరు నమ్ముతారో లేదో, ఆ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు ఈ మధ్య జరిగింది ఆ విషయం అండి. మీరు నమ్ముతారో లేదో, అక్క తమ్ముడి మీద ప్రేమతో అతడి వ్యాపారం కోసము తన 200 గజాల జాగాని వ్యాపారంలో పెట్టుబడిగా భాగస్వామ్యంలో పెడితే ఆ పిల్లవాడు ఏం చేశాడు, అక్క ఇది కేవలం నేను ఇది కొదువు పెడుతున్నాను, లోన్ తీసుకుంటున్నాను అని చెప్పి డాక్యుమెంట్లన్నీ తారుమారు చేసి ఫోర్జరీ చేసి అసలు ల్యాండే అమ్మేశాడు. ఆ సంగతి తెలిసిన ఆ పిల్ల వాళ్ళ భర్త గుండె బాదుకుని నా దగ్గరికి వచ్చారు. సొంత తమ్ముడు అండి ఇలా చేశారు, మా నాన్నగారు అమ్మగారు ఊళ్ళో ఉంటారు, భయంకరంగా ఉంది. ఆ పిల్ల అయితే అసలు ఎట్లా అయిపోయిందో వణికిపోతుంది అన్నమాట పిల్ల. ఆ తమ్ముడు అలా చేసిన నమ్మల. తమ్ముడిని వెళ్ళి అడిగితే ఎవరికి చెప్పుకుంటావు చెప్పు, ఏం చేస్తావు అంటే వాడు తెగించిపోయాడు అంతా. తర్వాత ఈ విషయం నన్ను అడిగారు ఏం చేయాలంటే, ఇప్పుడు అమ్మా నాన్నకి తెలిసి చాలా పెద్ద ఇష్యూ అవుతుందంటే ఖచ్చితంగా అమ్మా నాన్నకి తెలియాల్సిందే, ముందు వాళ్ళని పిలిపించండి అన్న. వాళ్ళు వచ్చారు, ఇదిగో అమ్మ నీ కొడుకు ఇలా చేశాడు కూతురు విషయంలో, వాడు అల్లుడు మంచోడు కాబట్టి ఇప్పటిదాకా పరిస్థితి అదుపులో ఉంది, వాళ్ళు రెచ్చిపోతే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పారు. వెంటనే వాళ్ళు కొడుకుని చావగొట్టారు. వాళ్ళని బాగా తన్నారు పట్టుకొని. పని ఎక్కడ ఏం చేశావు, ముందు ఆ డబ్బు ఎక్కడ ఉంది అన్నీ అడుగుతున్నారు. ఈ లోపల ఏదో ప్రాబ్లం అయిపోయి ఏం చేశారంటే పాపం వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు అబ్బాయి వాళ్ళ. ఇన్ని జరిగిపోయినాయి ఒక లావాదేవీ అన్నదమ్ముల మధ్య గొడవలు చెప్తున్నా. ఆ తర్వాత ఎలాగో అలా దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ స్నేహితులు ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నారో మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చేయటం, ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ ఎలా పరిష్కారం అంటే, ఒకటి ఏదో యంత్రాలు చేస్తా, మంత్రాలు చేస్తా, హోమాలు చేస్తా, ఇంకో యాగాలు చేస్తానని నేను ఎవరిని మోసం చెయ్యను. అలాంటివి ఏమీ ఉండవు, అలాంటివి నమ్మొద్దు. నమ్మాల్సింది ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్. గ్రహస్థితిని బట్టి వీడు మొండోడు, ఏ గ్రహ మాటలు మాట్లాడితే వీడు నమ్ముతాడు. సూర్యగ్రహానికి సంబంధించినోడా, కుజగ్రహానికి సంబంధించినోడా, శుక్రగ్రహమా, శనిగ్రహమా, ఎవరు వీడిని లీడ్ చేస్తుంది, ఏ రకంగా వీడిని మాట్లాడితే ఆ గ్రహస్థితిని బట్టి వాడు లొంగుతాడు. లొంగిన తర్వాత వాడికి గీతోపదేశం చేయటం, మంచి చెడు చెప్పటం, పాప పుణ్యాలు చెప్పటం, తర్వాత వాడిలో మార్పు తీసుకొచ్చి మేము ఎన్నో అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులన్నీ కొట్టేశాం, కట్ చేసేసారు అక్కడికి, మాకు అక్కర్లేదు. లాయర్లు మాత్రం అంటే నమ్ముతారో లేదు, అన్నదమ్ములు వెళ్ళి మాకు వద్దండి కేసు అంతా మాఫీ చేయండి, మా గురువు గారు దొరికితే అయినా వాళ్ళు ఒప్పుకోట్ల. లాయర్లు మా ఆదాయం పోతుంది కదా అంటారు, దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులు ఉన్న ఈ ప్రపంచంలో
అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ ఎవరు ఏ విభేదాలు ఉన్నా సరే ఖచ్చితంగా దానికి మార్గాలు జ్యోతిష శాస్త్రంలో నా దగ్గర ఉన్నాయి తల్లి. తప్పకుండా గురుగారు. అలాగే వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టచ్చా? తులారాశి వాళ్ళకమ్మ వ్యాపార పరంగా సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. వ్యాపారంలో మంచి లావాదేవీలు జరుగుతుంది, మంచి లాభాలు ఉంటాయి, సొంత వ్యాపారం బాగా డెవలప్ చేసుకుంటారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. జాబ్ లో కానీ కొత్తగా ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే అవకాశం వీళ్ళకి అమ్మ ఈ వారంలో తులారాశికి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వటం, వీసాలు టైంకి రావటం, అనుకున్న సమయానికి అన్ని రకాల ఉద్యోగ వృత్తిపరంగా అద్భుతంగా ఉంది. ఓకే, అదృష్టం అది కలిసి వస్తుంది అంటారా? ఈ రాశి వాళ్ళకమ్మ అదృష్టానికి అధిపతి బుధుడు చాలా బాగున్నాడు. తండ్రి నుంచి పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి టైంకి వస్తుంది. కుటుంబంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మంచి ధర్మాన్ని పాటిస్తూ తీర్థయాత్రలు, దేవుడు భక్తి ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. భార్యాభర్తలు, ప్రేమికులు వీళ్ళందరికీ బాగుంటుంది అంటారా? చెప్పానమ్మా, మీకేంటంటే జాతకంలో ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రేమికులకు సరిగ్గా లేదు, భార్యాభర్తల మధ్య గొడవలకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? అమ్మ తులారాశికి శుక్రుడు బాగున్నాడు, కుజుడు అస్సలు బాగాలేడు. కుజగ్రహానికి వెంటనే పరిహారం చేస్తేనే భార్యాభర్తల మధ్య గొడవలు రావు, ధనస్థానం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి కుజగ్రహం ఒకటి. తర్వాత వీళ్ళు ఎప్పుడు గురుగ్రహానికి చిన్నగా పరిహారం చేసుకుంటే మంచిది. శని బాగున్నాడు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక్క కుజుడు మెయిన్గా, తర్వాత గురువు, ఈ 2 గ్రహాలు పరిహారం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా, తులారాశి వాళ్ళు ఎటువంటి సమస్యలున్నా తొందరపడి ఎవరితోని శత్రుత్వానికి వెళ్ళొద్దు. కోర్టు సమస్యలు ఎలాంటి వచ్చినా కానీ గురువు గారిని కన్సల్ట్ చేయండి. చాలా బాగా చెప్తారు, ఈజీగా పక్కకు తప్పుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.